ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు కొనసాగింది ఈ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. సుమారు 3.5 గంటల పాటు కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అందులో సీఎం చేసిన సంతకాలకు సంబంధించిన ఫైల్స్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సుమారు 3.5 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, దాదాపు 3.5 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు ఈరోజు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటికీ సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదించింది. వాటిని తక్షణమే అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ చేపట్టాలని చెప్పేసి ఈరోజు ఏపీ కేబినెట్ నిర్ణయం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం కోసం ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. మొత్తం 16,347 పోస్టులకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియను నిర్వహించాలని చెప్పేసి ఏపీ కేబినెట్లో నిర్ణయించారు. డిసెంబర్ 10 కల్లా మొత్తం ఈ భర్తీ ప్రక్రియను అంతా కూడా పూర్తి చేయాలనేటటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో కేవలం 6,100 పోస్టులు మాత్రమే డిఎస్సి నిర్వహించారు. అది కూడా ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పూర్తి స్థాయిలో అది ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది. దీంతో మొత్తం గతం నుంచి కూడా ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయకుండా నామమాత్రపు ఖాళీలతోనే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందనేటువంటి విమర్శలు రావటం, ఆ అంశంలో ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని కూడా కలిసినటువంటి నేపథ్యంలో వారందరూ ఎన్డీఏ కూటమి కూడా పూర్తి స్థాయిలో దీనిపైన చర్చించింది. మెగా డిఎస్సి నిర్వహిస్తాము అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి నేపథ్యంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించడానికి ఈరోజు ఏపీ కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించింది. జూలై 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగబోతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు పూర్తిగా దీనికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేయడానికి కావాల్సినటువంటి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వ్యక్తి కూడా భూమి అనేది సొంత ఆస్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం, దాన్ని రాష్ట్రంలో 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేసేటువంటి ప్రక్రియ చేపట్టడం, అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావటం, విమర్శలు రావటం, ప్రతి వ్యక్తి కూడా అభద్రతా భావంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి విపరీతమైన స్పందన రావటం, ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ కేబినెట్లో దీనికి సంబంధించినటువంటి చర్చించారు. ఈ చట్టాన్ని రద్దు చేయడానికి కావాల్సినటువంటి ఏకగ్రీవ తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి. మరొక ప్రధానమైన అంశం పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో దశల వారీగా 3,000 ఇచ్చినటువంటి పెన్షన్ని 4,000 ఇస్తాము, 4,000 చేస్తాము, ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున ఇస్తాము. ఏప్రిల్ నెల నుంచి కూడా పెంచినటువంటి 1,000 రూపాయలు కూడా బకాయిలతో పాటు జూలై 1వ తేదీ నాటికి 7,000 రూపాయలు అందజేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో 3వ సంతకంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక దీనికి పైన సంతకం పెట్టారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించారు. దీనిపైన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. జూలై 1వ తారీఖున పెంచినటువంటి పెన్షన్తో పాటు బకాయిలు కూడా అందించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ కేబినెట్లో ఈరోజు నిర్ణయం జరిగింది. దీనిపైన ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది. మరొక ప్రధానమైన అంశం
గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-15 సమయంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 5 రూపాయలకే పూర్తిగా భోజన వసతి కల్పించేటువంటి ప్రక్రియ ఏదైతే చేపట్టారో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఆ క్యాంటీన్లన్నీ కూడా నిలిపివేయడం, వాటిలన్నీ కూడా వేరు అవసరాలకి వాటి నిర్మాణాలను కూడా ఉపయోగించినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 100 రోజుల్లోకి ఈ అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలనే ప్రక్రియను ఇప్పటికే పురపాలక శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 100 రోజుల్లోగా వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి తేవటం, 5 రూపాయలకే అన్నం, అదేవిధంగా 5 రూపాయలకే అల్పాహారం వంటి అన్ని అందజేసేటువంటి ప్రక్రియకు కూడా ఈరోజు ఏపీ క్యాబినెట్లో చర్చించి పూర్తిగా ఏకగ్రీవంగా ఆమోదించింది. మరొక ప్రధానమైనటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు యువతకి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం కోసం గాను నైపుణ్య సెన్సస్ ను కూడా నిర్వహించాలనే ప్రక్రియ ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇవన్నీ కూడా తక్షణమే అమలు చేయడానికి కావాల్సిన ఉత్తర్వులు కూడా జారీ చేయాలని చెప్పేసి ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సుమిత్ర. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.